హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సిపి ప్లస్ సీసీ కెమెరాలు మన మొబైల్లో చూడాలి అంటే ఆన్లైన్ ఎలా చేయాలనేది వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే ఇప్పటివరకు మన ఛానల్లో సిపి ప్లస్ దవా హిక్విజన్ కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు వీడియో ఆన్లైన్ ఎలా చేయాలి, అలాగే మొబైల్లో ఏ అప్లికేషన్ వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కాఫీ డివైస్. ఇది అంటే చాలామందికి రౌటర్ లేనప్పుడు ఇది మనకి డివైస్ బాగా యూజ్ అవుతుంది. ఇందులో సిమ్ కార్డ్ వేస్తుంటే మనకి ల్యాన్ పోర్ట్ వస్తుంది, అలాగే వైఫై కూడా యూజ్ అవుతుంది. ఆల్రెడీ మీకు వీడియో చేశాను. ఇది ఏంటంటే మనకి సిపి ప్లస్ డివిఆర్ ఆన్లైన్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఈ ల్యాన్ పోర్ట్ అనేది డివిఆర్ కనెక్ట్ చేయాలి. డివిఆర్కి మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది పోర్టు, చూసారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఇది కనెక్ట్ చేయాలి. ఇది కనెక్ట్ చేసిన తర్వాతే మనకి డివిఆర్ అనేది ఆన్లైన్ అవుతుంది అనమాట. డివిఆర్ ఆన్లైన్ ఎలాగో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం ఆన్లైన్ చేయాలంటే మౌస్ని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డివిఆర్లో సిపి ప్లస్ డివిఆర్లో ఓపెన్ అవ్వగానే ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి మెయిన్ మెనూ, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు మీ పాస్వర్డ్ అనేది దాంతో లాగిన్ అవ్వండి. మీ పాస్వర్డ్తో డివిఆర్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా సెర్చ్, బ్యాకప్, కెమెరా, ఇన్ఫో, సెట్టింగ్స్, అలాగే ఎగ్జిట్. సో ఇందులో మనకి ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి సెట్టింగ్ అని ఉంది కదా, సెట్టింగ్లో నెట్వర్కింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా టీసీపీ ఐపీ అని ఉంది కదా, మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట విండో. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసారా ఐపీ వెర్షన్ IP6 అలాగే 4లోనే ఉంచండి. మ్యాక్ అడ్రస్ ఇదంతా ఉంచేసి ఇక్కడ మోడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ మనకి, మోడ్ అనే దాంట్లో మీరు DHCP ఎనేబుల్ చేయండి. ఇక్కడ చూసారా స్టాటిక్లో ఉంటుంది మీకు ఇలాగా. మీరు దాన్ని ఏం చేస్తారంటే DHCP ఎనేబుల్లో పెట్టండి. పెట్టిన తర్వాత మనకి అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి అప్లై మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి DHCP ఎనేబుల్ అయ్యింది. IP అడ్రస్ కూడా మారింది మనకి. సో ఇప్పుడు మనకి డివైస్ ఆన్లైన్లోకి వచ్చిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. దానికోసం మీరు ఏం చేస్తారంటే నెట్వర్క్లోనే మనకి కనెక్షన్ వైఫై 3G 4G అలాగే PPPoE లాస్ట్ ఆప్షన్ మనకి ఇన్స్టా ఆన్ క్లౌడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి స్టేటస్ ఆన్లైన్. సో డివైస్ అనేది మనకి ఆన్లైన్లోకి వచ్చేసింది అనమాట. మనకి ఇప్పుడు మొబైల్లో మనకి ఈ బార్కోడ్ అనేది స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మన మొబైల్లో సీసీ కెమెరాలు అనేవి చూడొచ్చు. అవి ఎలాగో మీకు మొబైల్లో కూడా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ మనకు వచ్చేసి స్టేటస్ ఆన్లైన్కి వస్తుంది. మనం సక్సెస్ఫుల్గా డివిఆర్ అనేది ఆన్లైన్ చేసాం అనమాట. సో దీన్ని మీరు సేవ్ చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ మొబైల్ ఓపెన్ చేయండి. మొబైల్లో ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళగానే మీరు గూగుల్ ప్లే స్టోర్లో సిపి ప్లస్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి GCMOB అని వచ్చింది కదా, ఈ యాప్ అనమాట. నేను ఆల్రెడీ నా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే దాన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ ఉందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత మీకు సెట్టింగ్స్ వస్తాయి, కెమెరా అది ఇదని. కెమెరా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి పైన వీడియో సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసారా డివైస్ లిస్ట్ ఉంది కదా, దాని పక్కన ప్లస్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా బిఫోర్ యాడింగ్ డివైస్ ప్లీజ్ మేక్ షూర్ యువర్ డివైస్ ఈజ్ ఇన్స్టాల్డ్ అదర్వైజ్ యూ క్యాన్ యూజ్ ఇట్ అని ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులో మీరు ఏం చేస్తారంటే వైర్ డివైస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసారు మనకి ఫస్ట్ ఆప్షన్ ఇన్స్టా ఆన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏదో ఒకటి మీ ఇష్టం, ఏ నేమ్ ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు, నేమ్ ఇచ్చుకోండి. నేమ్ ఇచ్చుకున్న తర్వాత కింద చూసారు మనకి సీరియల్ నెంబర్ అని ఉంది కదా, సీరియల్ నెంబర్ అన్న పక్కన మనకి బార్ కోడ్ ఉంది చూసారా, ఆ బార్ కోడ్ని మీరు స్కాన్ చేయాల్సి వస్తుంది అనమాట.
సో బార్కోడ్ అనేది ఇప్పుడు స్కాన్ చేయాల్సి వస్తుంది. చూపిస్తాను ఒకసారి. మీకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన డివిఆర్లో నెట్వర్క్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఇన్స్టా ఆన్ క్లౌడ్లో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ బార్కోడ్ ఉంది కదా, ఆ బార్కోడ్ని మీరు సీరియల్ నెంబర్ దగ్గర స్కాన్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా చూసారు ఫ్రెండ్స్, మనకి స్కాన్ చేయగానే సీరియల్ నెంబర్ అనేది యాడ్ అయిపోయింది. అలాగే యూజర్ నేమ్ వచ్చేసి మనకి మీరు ఏం పెట్టుకున్నారో డివిఆర్లో అదే ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి మీ పాస్వర్డ్ ఏమి ఇచ్చుకున్నారు అనే దాని మీద ఉంటుందన్నమాట. నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. సో మీరు పాస్వర్డ్ ఇచ్చేయండి. మీ పాస్వర్డ్ మీరు ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లైవ్ ప్రివ్యూ అలాగే ప్లేబ్యాక్ ఎక్స్ట్రా అని ఉన్నాయి కదా, ఇక్కడ మీరు స్టార్ట్ లైవ్ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇది స్టార్ట్ అవుతుందన్నమాట. మీ డివైస్ ఆన్లైన్లో ఉంటే మాత్రం ఆటోమేటిక్గా మనకి చూసారు ఫ్రెండ్స్, మనకి ఆన్లైన్ అనేది అయిపోయింది. మనకి డివిఆర్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ కెమెరాలు ఎందుకు లేవంటే నేను డివిఆర్కి కెమెరాలు ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ మీకు చూపించడం కోసం ఆన్లైన్ చేశాను అనమాట. సో ఈ విధంగా మీరు డివిఆర్ని చాలా సింపుల్గా ఆన్లైన్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నా కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.